హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ నెల 5వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి అఖండ మూవీని రిలీజ్ని ఖండిస్తూ దాన్ని కొన్ని కేసులు వేసి దాన్ని ఆపేయటం జరిగింది. ఆ తర్వాత అమెరికా నుంచి కొంతమంది, అక్కడి నుంచి కొంతమంది బాలయ్య బాబు సినిమా ఆగిపోతే మేము సహించమంటూ 4 కోట్ల కొంతమంది కావాల్సినంత డబ్బులు డొనేషన్ ఇచ్చి మరి సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న 11వ తారీఖు రిలీజ్ అయినటువంటి అఖండ 2 హమ్నే పెహ్లే బోల్ దియా అన్నట్టుగానే ప్రజల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉంది ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు, ఎలా ఏ రేంజ్లో ఉన్నాయి? కొంతమంది అయితే 100 కోట్లు, 140 కోట్లు అంటూ వీడియోలు చేస్తున్నారు. కొంతమంది అయితే 3 కోట్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని టికెట్లు తెగినాయి అని చెప్తున్నారు. 3 కోట్ల టికెట్లు అంటే ఎంతో చూడాలి. గురుగారు, ఏంటి పరిస్థితి? అఖండాన్ని చూశారు మీరు? అంటే అఖండ తాండవం అన్నాడు ఆయన. అఖండ తాండవం అంటే నందమూరి బాలకృష్ణ గారి తాండవం. టోటల్గా బాలకృష్ణ నట విశ్వరూప ప్రదర్శన ఈ సినిమా. ఆయన ఇంతకు ముందు ఆయన చేసినటువంటి సమరసింహారెడ్లు, అలాగే నరసింహనాయుడులు, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఎమోషన్స్తో నడుస్తుంది. కానీ ఈ సినిమాలో ఒకటే సింగిల్ ఎమోషన్. ఏంటి సార్ అది? దేశభక్తి, దాంతో పాటు ధర్మం ధర్మం నిలబెట్టాలి అనేటువంటి ఒక కాన్షియస్నెస్, తపన ఇవన్నీ కలగలిసి దేశభక్తిని ధర్మాన్ని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసి ఆ ఎమోషన్లో మొత్తం క్యారెక్టర్ని నడిపాడు ఆయన. ఎక్కడా డీవియేషన్స్ లేవు. ఏది మాట్లాడినా దేశం గురించి మాట్లాడతాడు, లేకపోతే ధర్మం గురించి మాట్లాడతాడు, ప్రజలు మార్చుకోవాల్సిన విధానాల గురించి మాట్లాడతాడు. శాసనమే, ప్రతి మాట శాసనమే, ప్రతిదీ పంచ్ డైలాగే. మీరు ఆయన టార్గెట్ చేసే మాట్లాడేటువంటి అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. చైనాని టార్గెట్ చేస్తూ ఒక అద్భుతమైన డైలాగు, కొండల్లో తొండలు తిని బతికే జాతి మీది, ప్రతి కొండని క్షేత్రంగా మార్చే జాతి మాది అంటాడు. అలాగే మీ దేశంలో మతం ఉంటుంది, మా దేశంలో ధర్మం ఉంటుంది అంటాడు. ఇలాంటి బీభత్సమైనటువంటి డైలాగులు, ఎమోషను. అంటే మనకు ఒక పాత ఇది ఉంది డైలాగు, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటం అవుతుంది అని. మరి ఈ సినిమాలో కూడా ఆ ధోరణి ఉంది. ఇది పైగా ఆయన సనాతన ధర్మం అని ఊరుకోడు, సనాతన హైందవ ధర్మం అంటాడు. అనడం ద్వారా ఎంబౌజ్ చేస్తాడు దాన్ని. అంటే దేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతాన్ని కాపాడుకోవటం అనేది మనకు తక్షణ అవసరం. ఈ దేశం మూలం హిందూ ధర్మం. ఆ మూలాన్ని దెబ్బకొట్టేస్తే దేశాన్ని కబళించడం చాలా తేలిక అని శత్రు దేశాలన్నీ మోహరించున్నాయి. చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా మోహరించి ఈ దేశపు మూలాలని దెబ్బతీయాలి, ఈ దేశ ప్రజల నమ్మకాలను ఛిద్రం చేయాలి. అంటే ఈ దేశ ప్రజలు ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడు అనుకుంటారు. ఆ లింక్ని జరగొట్టాలి. భక్తులకి అలాగే ప్రజలకి దేవుడికి మధ్య ఉన్నటువంటి లింకుని తెంపేస్తే వీళ్ళు అనాథలు అయిపోతారు. అప్పుడు మనం ఈ దేశాన్ని ఈజీగా కంట్రోల్లోకి తీసుకోవచ్చు అని చెప్పి. అది సాధ్యమేనా గురుగారు? అలా సాధ్యం అవుతుందని బోయపాటి గారు చెప్పారు. అంటే దేశభక్తి కన్నా దైవభక్తి గొప్పదంటారా? దేశభక్తిని దైవభక్తిని విడివిడిగా చూడొద్దు, మూడేసి చూడాలి గట్టిగా. ఈ మూడు, ధర్మాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. ఇక్కడ మతం కాదు, దైవం కాదు, ధర్మమే. ధర్మం. ఏ ధర్మం గురుగారు అది? ఆయన చెప్పాడు కదా, సనాతన హైందవ ధర్మం అని. ఓకే, అంటే ఏంటి గురుగారు అది? ఆ సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏంటని మీకేం తెలుసు? అది భారతీయ జనతా పార్టీని తిరిగి అధికారంలోకి తేవటమే. అది సారీ గురుగారు, ఈ విషయం నాకు తెలియదు. అంటే ఇది నిజంగానే హిందువులు ఖతరే మే హై అని ఇది బీజేపీ నినాదం. దాన్నే ఇందుట్లో పూర్తి ప్రస్ఫుటంగా స్పష్టంగా దాదాపుగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టిన క్షణం నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది, దాన్ని కాపాడుకోవాలి, హిందువులందరినీ ఒక్కటి చేయాలి, యూనిఫికేషన్ ఆఫ్ హిందూస్ అనేది ప్రోగ్రామ్. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచేనా? ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఆ లక్ష్యంతో పుట్టింది. ఓహో, ఓకే. కాబట్టి
దాన్ని అద్వానీ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏకాత్మతా యజ్ఞం అన్నాడు. ఏకాత్మ అంటే హిందువులందరినీ ఒకే ఆత్మగా మార్చటం. ఓకే. ఒకే ఆత్మగా మార్చటం అనే కార్యక్రమాన్ని ఈ సినిమా ద్వారా మరింత బలంగా ముందుకు తీసుకొచ్చాడు. నందమూరి బాలకృష్ణ గారిని బోయపాటి శ్రీను గారు డైరెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చాడు. అద్భుతం అంటారు ఇది. అది కీలకం. దాన్ని పట్టించుకోవాలి. ఆ, అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా మైనారిటీలు మొత్తాన్ని కూడా టెర్రరైజ్ చేయటం అనే ఒక కార్యక్రమం. టెర్రరైజ్ చేసి లొంగ తీసుకోవటం, సరెండర్ చేసుకోవటం, ఇది కార్యక్రమం. వావ్. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వాళ్ళు విజయవంతంగా వెళ్ళిపోతున్నారు. ఓకే. అందులో భాగమే ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్. అంటే ఒక మూఢనమ్మకం ఉంది సినిమా దర్శకులకి. ఆ మూఢనమ్మకం ఏంటంటే పాన్ ఇండియా సినిమా అంటే జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా అనేది అభిప్రాయం. ఏ రేట్లకి? తెలుగు కమర్షియల్ డైరెక్టర్లు రాజమౌళి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బోయపాటి శ్రీను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ రిపీటెడ్గా గెలుస్తోంది కాబట్టి ఓటర్లే ప్రేక్షకులు, ప్రతి ప్రేక్షకుడు ఓటరే కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావం హిందుత్వం. దాన్ని తీసి అందుకనే వాళ్ళు భారతీయ జనతా పార్టీని పదే పదే గెలిపిస్తూ వస్తున్నారు. కాబట్టి మనం పాన్ ఇండియా మార్కెట్ని టచ్ చేయాలంటే మన సినిమాలో హిందుత్వ ఎలిమెంట్ బలంగా ఉండాలి. మనం ఎంత బలంగా హిందుత్వాన్ని చెప్తామో అంత బలంగా వాళ్ళు భుజానికి ఎత్తుకుంటారు సినిమాని అనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉంది తెలుగు దర్శకులకి. అందుకనే RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ ఉన్నట్టుండి సడన్గా రామాంజనేయులుగా మారిపోతారు. అవును. అలాగే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు ఆయనే ఆంజనేయ స్వామి అవుతాడు, ఆయనే నరసింహస్వామి అవుతాడు, ఇలా రకరకాల అవతారాలు ఎత్తుతాడు. రేపు గ్లోబల్ అఖండ తీస్తున్నాడు ఆయన రాజమౌళి. అప్పుడు యేసుప్రభు కూడా అవుతాడేమో. గ్లోబల్ అఖండ రాజమౌళి తీస్తున్నాడు మహేష్ బాబుతో. ఓయమ్మో. ఇది లోకల్ వారణాసి, అది గ్లోబల్ అఖండ. అబ్బా దెబ్బనికి ప్రపంచంలో అందరూ హిందువులు అయిపోతారేమో. తప్పదు. అసలు అఖండ భారతం అంటే గ్లోబ్ అనే ఆ ఆశయాన్ని నెరవేర్చటం కోసం అఖండ భారతం అంటే గ్లోబు మొత్తం హైందవమే, హిందూ ధర్మ పద ఛాయల్లోకి మొత్తంగా గ్లోబును తీసుకురావటం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని రాజమౌళి గారి భుజానికి ఎత్తుకుని వారణాసి అనే టైటిల్తో సినిమా తీస్తున్నాడు. చాలామంది వారణాసి అనే లోకల్ టైటిల్తో గ్లోబల్ సినిమా ఎలా చేస్తారని మాట్లాడుతున్నారు అమాయకంగా. లేదు, గ్లోబల్ ధర్మం ఇది. గ్లోబల్ ధర్మాన్ని లోకల్కి కుదించారు. ఈ కుట్రని బద్దలు కొట్టి దీన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు రాజమౌళి. ఆయన శిష్యుడు సరేనా? ఎవరు? బోయపాటి గారు. లేదు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం భగవంతుడు ఎంచుకున్నటువంటి ఆయుధాలు. అమ్మో, ఇంకా నేను మోడీ గారి లాగా పరమాత్మ రూపం అని చెప్తారేమో అనుకున్నాను వీళ్ళందరూ. ఆయన కూడా నరేంద్ర మోడీని కూడా భగవంతుడు ఎంచుకున్నాడు, అమిత్ షాని భగవంతుడు ఎంచుకున్నాడు ఒక ఆయుధంగా. మీరు చెప్పేది ఎలా ఉందంటే గవాయి గారు చీఫ్ జస్టిస్ పైన షూ విసిరి దేవుడే విసరమన్నాడు అని చెప్పిన లాయర్ లాగుంది మీరు. అవును, దేవుడే విసరమన్నాడు, లేకపోతే అతనికి ఏం పని, ఎందుకు విసురుతాడు అతను? అవునా? మరి ఇప్పుడు అతని మీద మన చెప్పులు దాడి చేసి దేవుడే కొట్టాడంటే ఊరుకుంటారా మరి? అవును, దేవుడికి శిక్ష వేసుకోండి మీరు కావాలంటే, అంతేగాని మనుషులకి కాదు. అంటే దేవుడు పొడవమన్నాడు పొడి చేస్తే అది ధర్మం ప్రకారం దేవుడి మీదకి వెళ్తుంది అంతే. బాలకృష్ణ గారు దీనిలో చాలా మందిని నరుకుతాడు. కస కస కస. ఆ త్రిశూలం ఇలా తిప్పితే కనీసం 20 తలలు తెగి పడతాయి. అదేంటి సార్, ఫ్యాన్ లాగా ఏదో ఉంది, గిర 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 తిరుగుతుంది. అదే తిరుగుతుంది, అంటే ఒక హెలికాప్టర్ తాలూకా వింగ్స్ అది అలా తిరుగుతూ వచ్చేసి జనాల మీదకి వెళ్తుంటే ఈయన తన త్రిశూలంతో దాన్ని ఆపుతాడు. ఏదైనా చేయగలడు ఆయన త్రిశూలం చేతిలో ఉంటే. ప్రపంచంలో దేన్నైనా తన కంట్రోల్లోకి ఇమ్మీడియట్గా తీసేసుకుని ఆ కష్టం నుంచి ప్రజానీకాన్ని కాపాడటానికి ఒక బాలకృష్ణ. ఇది హిందుత్వ ఎలా ఉంది మీరు చెప్పేది? ప్రపంచంలో దేన్నైనా కంట్రోల్ చేయగలిగే శక్తి ఏఐకి ఉన్నట్టు ఏఐ కూడా ఆయన అండర్లోనే ఉంటుందా? హిందుత్వ ధర్మానికి కట్టుబడి ఉండాలి ఏ అయినా ఏదైనా సరే. ఓకే,
అదేంటి సార్ ఇలా ఏదో తల క్రిందులుగా తిప్పుతున్నారు బాలయ్య దృష్టి బాబు? తీస్తాడు. ఇది మనిషితోనా సార్? అవును. హౌ? మీరు ఇప్పటిదాకా గుమ్మడికాయలతో దిష్టి తీయటం చూసుండొచ్చు, లేకపోతే ఇంకేదో టెంకాయతో దిష్టి తీయటం చూసుండొచ్చు. తలకాయలతో దిష్టి తీయటం ఇది సనాతన ధర్మం. తలకాయలతో దిష్టి తీయాలి. ఎస్. బాగా చెప్తారు సార్ డైలాగులు, మస్తు డైలాగులు చెప్పారు. మరి బయట ఏంటి సార్ వింత వింతగా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? చూస్తేనే తలనొప్పి చిరాకేస్తుంది అంటున్నారు. నోనా? ఒక ఎమోషన్లో సినిమా మొత్తం అలా ప్రవాహంలో సాగిపోతుంది. మరి ఇది దీనిపైన ఏం చెప్పాలో ఒక అర్థం కూడా కావట్లేదు అనమాట. సినిమాలో మాలో రోత ప్రో మ్యాక్స్ అన్నట్టు అర్థమే కావట్లేదు అసలు, ఎట్లా తీస్తున్నారా అనే ఫీలింగ్. సినిమా స్టార్ట్ అయింది, ఒక సూపర్ సీన్ పడుతుంది, అక్కడ నుంచి 10 నిమిషాలు క్లాస్ బిక్తాడు. దాని తర్వాత ఇంకో సూపర్ సీన్ పడుతుంది, అక్కడ నుంచి ఇంకో 10 నిమిషాలు క్లాస్ బిక్తాడు. దాని తర్వాత ఇంకో మంచి సీన్ పడుతుంది, దాని తర్వాత మళ్ళీ క్లాస్ బిక్తాడు. సినిమా మొత్తం మీద నడుస్తుంది. మీకు సీనులు చూపించడానికి సినిమా చేయలేదు ఆయన, మీకు ధర్మం గురించి చెప్పడం కోసం సినిమా తీశాడు. సనాతన ధర్మోద్ధరణ ఆ సినిమా మోటో. కాబట్టి ప్రతి సన్నివేశం ప్రజలకి ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడం కోసం బాలకృష్ణ గారు సినిమా తీయాలా సార్? నో ఆ సినిమాలోనే ప్రతి సీన్కి ఆయన వ్యాఖ్యానం ఉంటుంది. అది క్లాస్ పీకడం కాదు, మీకు అర్థం చేయించడం. ఇలా క్లాస్ పీకడం అనుకుని సనాతన ధర్మానికి దూరంగా బతుకుతున్న వాళ్ళందరినీ లాక్కొచ్చి సనాతన ధర్మంలో నిలబెట్టడం కోసం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేసినటువంటి ఒక యజ్ఞం. మరి యజ్ఞాన్ని ఏంది పులిహోర తాండవం. ఈ పులిహోర చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ లో 10% పర్లేదు. బోయపాటి బాలయ్య సినిమాలో మనకి కథ ఏముండదని తెలుసు, ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ ఉంటదని తెలుసు, ఎక్స్ట్రాడినరీ కామెడీ ట్రాక్లు, ఫిల్మ్ మేకింగ్ ఇవేవి ఉండవని మనకు తెలుసు. సో పీక్ మూమెంట్ లో యాక్షన్ పడాల్సిన దగ్గర సెంటిమెంట్, ఒక హై సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ హై బ్యాంగర్ ఇంటర్వెల్, ఇవి కదా ఉండాల్సినవి. ఇవే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేవి. ఇవేవి కూడా లేవు అక్కడ 2లో. దానికి ఎట్లా ఫ్లాట్ ఉండనే ఉన్నది. సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ ఉన్నది. దట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పార్ట్ అబౌట్ అఖండ 2. సినిమా వీళ్ళకి అర్థం కాలేదు, అర్థం కాక మాట్లాడుతున్నారు. ఇంకొక 7-8 సార్లు సినిమా చూస్తే వీళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంది. తలకాయలు వేస్తే పర్లేదు కానీ సవాల్ గోళ్ళు అవ్వకుండా పడుకుంటే ఎలా అంటున్నాడు ఆయన. అంత డల్గా ఉంది సినిమా. ప్రతి సన్నివేశం చాలా ఎమోషనల్గా నడిచింది. 10 సార్లు చూస్తే తప్పించి ఎవరికి అర్థం కాదంటారా? ఎవరికి అర్థం కాదు. కనీసం 10 సార్లు చూడాలి. కనీసం 10 సార్లు చూడాలి. కనీసం హీనపక్షం 100 సార్లు చూస్తే సంపూర్ణంగా అర్థమవుతుంది. కేవలం అఖండ తాండవాన్ని అర్థం చేసుకుంటే భారతీయ వేద సారాన్ని, ధర్మాన్ని అన్నిటినీ అర్థం చేసుకున్నట్టుగానే భావించాలి. కాబట్టి ఆ రేంజ్లో నడిపాడు సినిమాని. అంటే ఇది టోటల్గా హిందుత్వ ప్రాపగాండా సినిమా. ఓకే. మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాం, కేరళ స్టోరీ చూసాం, అలాగే రజాకార్ ఫైల్స్ చూసాం. ఈ ధోరణిలోనే, ఈ మూసలోనే వచ్చినటువంటి ఒక ప్రాపగాండా సినిమా. అంతకుమించి ఏమీ లేదు దీనిలో. ఏమీ లేదా సార్? ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రాపగాండా సినిమా పరంపర హరిహర వీరమల్లు చూసాం. అవును, సూపర్ మూవీ. అది కూడా ప్రాపగాండా సినిమానే. అంటే బడా హీరోలు కూడా మార్కెట్ కోసం ప్రాపగాండా సినిమాల్లో నటించడం ద్వారా ప్రజల బలహీనతల్ని ఎన్కాష్ చేసుకుని, సొమ్ము చేసుకుని పక్కన పెట్టడం అనే ప్రోగ్రాం. ఓటర్లు అందరూ కూడా కన్సాలిడేట్ అయి ఉన్నారు, వాళ్లే మన ప్రేక్షకులు. కాబట్టి మనం హిందుత్వ అనగానే, అక్కడ హిందుత్వ అనగానే వెళ్ళి కమలాన్ని గుద్దుతున్నారు, ఇక్కడ హిందుత్వ అనగానే వచ్చి మన టిక్కెట్లు తెంపుతారు అనుకోవడం కూడా ఒక భ్రమ అవుతుంది అనేది నెమ్మదిగా బోయపాటికి, బాలకృష్ణకి అర్థమవుతుంది అంటారా? ఎలా అంటే వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుస్తారు. ఓకే. ఇక్కడ ఈవీఎంలు మేనేజ్ చేయటం కాదు, జనం ఫిజికల్గా థియేటర్కి రావాలి, వస్తే టికెట్ తెగుతుంది. మీరే టికెట్లు తెంపేసుకుంటే వాళ్ళు తెంపుకుంటున్నారు. అక్కడ వాళ్ళు టికెట్లు తెంపేసుకుని అధికారంలోకి వస్తున్నారు. మీకు ఆ వెసులుబాటు లేదు, ఆ వెసులుబాటు అవకాశం లేదు మీకు. మీరు టికెట్లు తెంపుకోవడం అంటే మిమ్మల్ని మీరు ఆత్మాహుతి చేసుకోవటమే. అవును. కానీ అక్కడ ఆ పరిస్థితి కాదు. కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు. కాబట్టి టోటల్గా నేషన్ మూడ్ అలా ఉంది. జాతి మొత్తం కూడా జాతీయవాదంతో ఉంది అనుకుని నేను జాతీయవాదాన్ని హై వోల్టేజ్లో చెప్పేస్తా,
జనం చూసేస్తారు తప్పదు అనుకుంటే అది భ్రమే అనే విషయం ఈరోజు ఢిల్లీ థియేటర్ల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఢిల్లీలో ఏ థియేటర్ అయినా ఓపెన్ చేయండి, ఎన్ని టికెట్లు తెగినాయో చూస్తే అర్థమైపోతుంది. సనాతన ధర్మం ఏ రేంజ్లో ప్రబలి ఏ రేంజ్లో ప్రజలుని అట్రాక్ట్ చేసింది, గ్రాప్ చేసింది, నడిపిస్తోంది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి కాంబో తెలుసు కాబట్టి దానికి పైగా బాలకృష్ణ గారికి విస్తృతమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ కర్ణాటకలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అది కానీ కర్ణాటక డైలాగ్ ఏదో పెట్టాడు, తమిళ్ కూడా పెట్టాడు. తమిళ్ పాన్ ఇండియా మూవీ సార్ ఇది, పాన్ ఇండియా సినిమానే. హిందీ మార్కెట్ టార్గెట్ చేశారు ఈ సినిమాని. హిందీ మార్కెట్ని టార్గెట్ చేయదలుచుకోవడం వల్లనే ఈ సినిమాలో ఈ సనాతన ధర్మం వీటన్నిటినీ ఎంబోజ్ చేయాల్సిన అవసరం పట్టింది. RRR రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అంటారా? చేసి తీరాలి కదండి. నేషనల్ మూడ్ అలా ఉన్నప్పుడు చేసి తీరాలి కదా. అవును, మీరు చెప్పింది కరెక్టే. కాబట్టి ఒకవేళ ఇది జరగకపోతే ఇంకొక అఖండ 3 అఖండ యూనివర్స్ చేసైనా సరే ప్రజల్ని సనాతన ధర్మం మీద నిలబెట్టాల్సినటువంటి ఒక బాధ్యతని ఆయన టేకప్ చేశాడు నందమూరి బాలకృష్ణ గారు, అలాగే బోయపాటి శ్రీను గారు కూడా. ఏమనంటే అమ్ని పహలే బోల్ దియా అంటారేమో సార్. ముందే చెప్పారు వాళ్ళు. అంటే పెహల్గావ్ లాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి అని మేము ముందే చెప్పామన్నారు వాళ్ళు ఇంటర్వ్యూ. అవును, పహలే బోల్ దియా జరిగింది. ఈ సినిమాలో ఆ డైలాగ్ ఉంది. కొంపది సినిమా చూసే వస్తున్నారేంటి వాళ్ళు? ఎవరు? తీవ్రవాదులు సినిమా చూసే ఇలాగే ప్లాన్ ఇలాగే రెక్కి చేయాలని వస్తున్నారేమో. అంతే. చాలా జరిగిన అనేక విషయాలు చెప్పారు అందులో. చైనా భారతదేశానికి చేస్తున్నటువంటి హాని ఏ లెవెల్లో చేస్తోంది అనేది అర్థం చేసుకోవాలంటే అఖండ తాండవం చూడాలి. చైనా నుంచి భారతదేశానికి ఎంత ముప్పు పొంచి ఉంది, చైనాని ప్రపంచ పటంలో నుంచి తీసేయకపోతే భారతదేశానికి వాటిల్లో నష్టం ఏమిటో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వెంటనే వెళ్ళి అఖండ తాండవం చూసి తీరవలసినటువంటి ఒక ప్రత్యేక సందర్భాన్ని నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు కల్పించారు. ఆ లెవెల్ సినిమా ఇది. వీళ్ళకి అర్థం కాలేదు సార్. అర్థం కాకపోతే దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. 10 సార్లు చూపిద్దాం. బాధ్యతాయుతమైనటువంటి టికెట్ 10 సార్లు చూడాలి. ఓకే, 10 సార్లు టికెట్ డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు భారతీయుడు అయి ఉండాలంటే ఏం చెయ్యాలో గోడల మీద రాసి ఉండేది. నువ్వు భారతీయుడు కావాలంటే వందే మాతరం పాడాలి, ఇలాంటి స్లోగన్స్ ఉండేవి గోడల మీద. అవును. ఇప్పుడు నువ్వు భారతీయుడు అయి ఉండాలి అంటే అఖండ చూడాలి, అఖండ తాండవం చూసుండాలి అనేటువంటి ఒక స్థాయికి సినిమాని నడిపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా స్పష్టంగా. మీకు సినిమాలో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి గురువు? అంటే సీరియస్గా కొన్ని సీన్లు, అంటే ప్రతి సీన్ని చాలా బాగా తీసాడు బోయపాటి. కంటెంట్ జోలికి వెళ్తే చాలా గందరగోళం ఉంది దానిలో. ఓహో, గందరగోళమా? కంటెంట్ జోలికి వెళ్లకుండా సన్నివేశాన్ని టెక్నికల్గా ఎలా రక్తి కట్టించాలి అన్నంత వరకు బోయపాటి చాలా కష్టపడ్డాడు, ఇష్టపడి తీశాడు. బాలకృష్ణ గారు ఆ క్యారెక్టర్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకుని నటించాడు. అంటే ఆర్గానిక్గా వర్కౌట్ అయింది. నందమూరి బాలకృష్ణ తప్ప ఇంకొకళ్ళు చేయలేరు ఆ సినిమా. బోయపాటి శ్రీను తప్ప ఇంకొకళ్ళు తీయలేరు. ఎవరి వల్ల కాదు. తెలుగులో ఇంతమంది టాప్ హీరోలు ఉన్నారు. బాలకృష్ణ గారు కాంటెంపరీ హీరో ఉన్నాడు, చిరంజీవి గారు, నాగార్జునులు, వెంకటేశ్వరులు, వీళ్ళెవ్వరి వల్ల కాదు. అది ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ మాత్రమే అలాంటి క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేయగలడు కూడా. ఆ పల్స్ ఈయన బాగా పట్టుకున్నాడు బోయపాటి. ఆయన మెరిట్స్ ఏంటో బోయపాటికి స్పష్టంగా తెలుసు. ఆ మెరిట్స్ని మరొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆయనతో చేయించుకున్నాడు. ఒకటే సింగిల్ ఎమోషన్లో వెళ్ళే క్యారెక్టరు అంతసేపు ఆ ఎమోషన్ని సస్టైన్ చేయటం, ఆ ఎమోషన్తో జనాలని తనతో పాటు ట్రావెల్ చేయించటం. దాని మధ్యలో ఏదో దుమ్మలే మదిరిపోయి అని ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది. అమ్మాయి మంచి చిన్న ఎంటర్టైన్మెంట్ ఏరియా ఉంది ఆ సినిమాలో, చాలా తక్కువ. ఒక లిమిటెడ్ ఏరియా మాత్రమే. ఇందులో కామెడీ ట్రాక్లు ఇవేవి లేవు. కొంచెం ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ఒకటి పెట్టారు అంతవరకు. మిగిలిన సినిమా టోటల్గా ఎమోషనల్గా నడుస్తుంది. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో బలంగా. మదర్ సెంటిమెంట్, తల్లికి శివుడికి మధ్య నడిచేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఆయన కల్పించిన
విధానం చూస్తే బోయపాటి చేయాలి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓకే. ఆ స్థాయిలో నడిచింది ఆ సీన్. మళ్ళీ ఆ తర్వాత అలాగే ఉంటాయా, సర్దుకుంటాయా? తెలియదు, గ్యారంటీలు లేవు. గ్యారెంటీ లేవా? అబ్బో. గ్యారంటీలు లేవు. చాలా ఎమోషనల్గా సినిమా, ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నందమూరి బాలకృష్ణ బోయపాటిల సినిమా ఎలా ఉండాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అంచనాలకి 4 ఇంతలు అధికంగా ఉంటుంది సినిమా. అంటే నాకు తెలిసి దీనికన్నా నెక్స్ట్ అఖిలాఖండ అని ఏమైనా తీస్తే, అఖిలాఖండ అని, అఖండ యూనివర్స్, అఖండ యూనివర్స్ అని తీశారనుకోండి, అదే రేంజ్లో ఉంటుందో. అది మనం ఇప్పుడే అంటే చెప్పాలి. హారతి ఇప్పుడే మనుషులతో ఇచ్చారంటే అప్పుడు ఇంక దేంతో ఇస్తారు? దేంతోనైనా ఇవ్వచ్చు. అబ్బో. అలా వెళ్తున్నటువంటి ఒక సింహాన్ని పిలిచి ఇలా తిప్పి ఆయన దృష్టి తీసినా తీయగల సమర్థుడు. బాలయ్య బాబు. ఏదైనా బాలకృష్ణ వలన అవుతుంది, బాలకృష్ణ మాత్రమే చేస్తాడు, బాలకృష్ణ చేశాడు అంటేనే ప్రపంచం నమ్ముతుంది. ఇంకెవరు చేసినా కూడా అంత సీన్ లేదు. లేదు, ప్రపంచం కన్విన్స్ కాదు. ఉమ్, ఇతనేమిటి ఈ పని చేయగలడా అని ఆలోచిస్తారు. ఉమ్, ఇది ఓపెన్గా రజనీకాంత్ చెప్పాడు ఒక వేదిక మీద. అవును అన్నారైనా. ఒక కారుని ఇలా వేలు చూపించి ఆపి ఇలా అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ఇలాంటి సన్నివేశాలు ఉమ్, నందమూరి బాలకృష్ణ మీద మాత్రమే వర్కౌట్ అవుతాయి ఈ ప్రపంచంలో అన్నాడు రజనీకాంత్. పాపం ఇప్పుడు నార్తోళ్ళు పెద్ద పెద్దగా నవ్వుకుంటా ఉంటారు ఇంకా ఆ సీన్స్ చూసి. వాళ్ళకి నెమ్మదిగా బాలకృష్ణ ఎక్కాలి, ఓహో. బాలకృష్ణ డైజెస్ట్ అవ్వాలి. ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ సినిమా నుంచి విలయతాండవమే అక్కడ. ఉమ్, గోపిచంద్ మలినేనితో చేస్తున్నటువంటి సినిమా అది నెక్స్ట్ లెవెల్ ఎమోషన్. దానిలో కూడా కొంత దేశభక్తి, ధార్మికత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి భారతదేశాన్ని ధార్మికంగాను సాంస్కృతికంగాను నిలబెట్టడం అనేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి దైవ కార్యాన్ని బోయపాటి శ్రీను స్వీకరించి స్వచ్ఛందంగా తన ఆత్మకి తీసుకుని నందమూరి బాలకృష్ణ అనేటువంటి ఇంకొక మహోన్నతమైనటువంటి ఆత్మతో దాన్ని కన్విన్స్ చేసి ఈ లెవెల్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళటం అనేది చూస్తే భారతదేశానికి ఏ ఇబ్బంది లేదు. భారతదేశంలో ధర్మం నిలబడుతుంది ఇలాంటి సినిమాలు తీస్తే. ధర్మం నిలబడితే దేశం నిలబడినట్టే, ధర్మాన్ని వదిలేస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ సందేశం కూడా ఉంది ఈ సినిమాలో. అదే నాకు ఓ ఫ్రెండ్ ఉంటాడు రవి అని, ఆయన అంటాడు బాలయ్య బాబు సినిమాలో చెప్పే నీతులు జీవితంలో పాటిస్తే బాగుంటే, అదేంటి నేను ఎక్కని ఎత్తులు లేవు దిగని లోతులు లేవు అనేది ఒకటి, అదేవిధంగా ఆడపిల్ల కనిపిస్తే నడువైన గిల్లాలి ముద్దైన పెట్టాలి డైలాగులు, ఇంత దరిద్రంగా మాట్లాడతాడు. సినిమాల్లో మాత్రం నీతులు సనాతనం అది ఇది చెప్తాడు. అది కూడా ధర్మమే. అది కూడా ధర్మమేనా? ఆయన ఏది మాట్లాడితే అదే ధర్మం, ఏది చేస్తే అదే మార్గమా? అంతే. బా సారీ గురుగారు, తెలియలేదు నాకు. అది తెలుసుకొని మసలుకొని చాలామంది అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఈ సినిమా మీద. తప్పు. ముందు బాలకృష్ణని తెలుసుకోండి, ఆ తర్వాత సనాతన ధర్మం అర్థమవుతుంది. తెలుసుకుందామని ఏమైనా ఫోన్ చేస్తే ఎవరో అడుగు అని తిడుతున్నాడు గురుగారు. ఫోన్ చేసి తెలుసుకోవడం కాదు, మరి బాలకృష్ణ గారిని అర్థం చేసుకోవటం అంటే ఆయన సినిమాలతో ట్రావెల్ అవ్వండి. రోజుకి కనీసం 5 బాలకృష్ణ సినిమాలు చూడండి. మిమ్మల్ని మేలుకొల్పడం కోసం ఆయన 100 సినిమాల పైన నటించాడు. 111వ సినిమా చేస్తున్నాడు జనం కోసం. కాబట్టి బాలకృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సనాతన ధర్మం అర్థమవుతుంది. దాంతోపాటు సనాతన ధర్మం అంటే ఏదో కాదు, అదేదో బ్రహ్మ పదార్థం అనుకునేరు కాదు. సనాతన ధర్మం అంటే కుల సమాజమే. కుల సమాజమే అంతే. ఓ కుల వ్యవస్థనే సనాతన ధర్మం. పిఠాపురంలో బాగా స్కూల్ పిల్లలందరినీ అంతకు మించి మరేమీ కాదు. అది అర్థం కావాలంటే బాలకృష్ణ గారి సినిమాలు చూడాలి. అది మా పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థమైంది. పిఠాపురంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇప్పుడు అన్ని దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు బోయపాటి గారు బాగా తెలుసని నాకు తెలిసింది, వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళంతా కూడా. అంటే తెలుసు, నాకు కొంత తెలుసు. ఆయన అడపాదడప అంటే అడపాదడప కాదులేండి, ఈ సినిమా సందర్భంగా ఒకసారి మాత్రమే ఫోన్ చేశారు ఆయన రిలీజ్కి ముందు 4వ తారీఖు. అంటే ఒక చిన్న క్రైసిస్ నడుస్తున్న టైం అది. ఆ టైంలో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం. అలాగే నేను ఒక కోరి ఉన్నాను ఆయన్ని. దానికి సంబంధించి కూడా ఆయన ఆ రోజున సినిమా రిలీజ్ అవుతోంది అనేటువంటి మూడ్లో రేపు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూర్చుందాం అన్నాడు ఆయన. తర్వాత సినిమా వాయిదా పడి ఆ టెన్షన్స్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోవాల్సి వచ్చింది ఆయన ఆ కష్టాల్లో. కాబట్టి
బోయపాటి గారికి అంటే వారిది గుంటూరు జిల్లానే పెదకాకాని. వారి తండ్రి గారు కమ్యూనిస్ట్ పార్టీతో ట్రావెల్ అయ్యారు. ఒక లైబ్రరీ పెట్టారు అక్కడ. దాని తాలూకా నిర్మాణం, దాని పునర్నిర్మాణం జరుగుతోంది. దాంతోపాటు పుస్తకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈయనకి ఒక వ్యవహారం ఉంది అక్కడ బోయపాటికి. అక్కడ ఆ యాక్టివిటీ అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈయన సనాతన ధర్మం అంటాడు. అదేంటి మరి అక్కడ వాళ్ళ నాన్నగారేమో పూర్తిగా లెఫ్టిస్ట్, ఈయనేమో రైట్ వింగ్స్ పట్టుకుంటారు. అంతే. అంతేనా? ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి తండ్రి గారు ఉన్నారు కదా, నందమూరి తారక రామారావు గారు. ఆయన చాలా ఓపెన్గానే ద్రవిడ సిద్ధాంతం మాట్లాడేవాడు. ఆయన ద్రవిడ సిద్ధాంతవేత్త. ఆయన రాముడిని అంగీకరించడు. ఆయన రాముడి వేషాలు వేస్తాడు, కానీ రాముడి పట్ల ఆయనకు ఒక వ్యతిరేక భావం ఉంది మనసులో. దాన్ని ఆయన రావణ పాత్ర వేసి అది మాట్లాడి తీర్చుకునేవాడు. ఆయన చాలా ఓపెన్గా ఒక సినిమాలో, శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో రావణ పాత్ర వేసి ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్య జాతి ప్రతినిధి రాముడు అని డైలాగ్ చెప్పాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే అటువంటి రామారావు గారి కుమారుడు. రెండోది, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య ఉండాల్సినటువంటి ఒక సమతూకం గురించి కూడా ఎన్టీ రామారావుకు ఒక అద్భుతమైన అవగాహన ఉండేది. అంటే ఈయన నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఆలోచన చేస్తుండగా, ఎందుకు నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ అంటారు, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తున్నారు మీరు, కాంగ్రెస్ మీద ఆల్రెడీ యుద్ధం చేస్తున్నటువంటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది, మీరు అటు కదా కదలాల్సింది, మీరు కాషాయమే వేస్తారు ఎలాగూ అని ఒక ఆఫర్ వచ్చింది ఆ రోజున అద్వానీ గారి దగ్గర నుంచి. దానికి వీరు చెప్పిన సమాధానం ఏంటంటే, జాతీయ పార్టీలు ఉంటాయి, జాతీయ పార్టీల వలన ప్రాంతీయ పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేస్తాయి. దీన్ని జాతీయ స్థాయిలో పలికించవు జాతీయ పార్టీలు. ఓకే, వాళ్ళ ప్రయోజనాలు వేరు, మా ప్రయోజనాలు వేరు. కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తాయి. దాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. ఆ ఫెడరల్ స్ట్రక్చర్ వచ్చినప్పుడే ప్రాంతీయాల కోరికలు తీరుతాయి, లేకపోతే తీరవు. అందుకని రెండు జాతీయ పార్టీలకి సమాన దూరంలో నేను నేషనల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అంత స్పష్టత రాజకీయంగాను సాంస్కృతికంగాను ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కుమారుడు సనాతన ధర్మం అని చెలరేగిపోవటం అనే ఒక విధ్వంసాన్ని కూడా చూసాం కదా ఆ సినిమాలో. విధ్వంసం అంటారేంటి? అవును, విధ్వంసమే అది. ఆయన ఇలా సోలం తిప్పగానే కనీసం 20 తలలు తెగుతాయి. అలాంటి విధ్వంసం అంటే అణ్వాయుధాలు అక్కర్లేదు, త్రిశూలం ఉంటే చాలు అన్న లెవెల్లో ఆయన పెర్ఫార్మెన్స్ నడుస్తుంది. అయితే నటుడిగా నందమూరి బాలకృష్ణ సూపర్ సక్సెస్ ఈ సినిమాలో. ఓకే, ఆయన నట విశ్వరూప ప్రదర్శన చేశాడు అందులో. డైలాగ్ చెప్పడంలో కానీ, ఆ ఎమోషన్ని కళ్ళల్లో పలికించడంలో కానీ బాలకృష్ణ నటుడిగా ఆయనకి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయిన సినిమా. ఎప్పటి నుంచైనా నటుడిగా బాగానే ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఆయన. అద్భుతం. మొత్తానికి ఈ సినిమాని చూశారు, బాగా ఎంజాయ్ చేశారు. మరి ఇంకో 9 సార్లు బ్యాలెన్స్ ఉంది. ఎంజాయ్ చేయరు ఈ సినిమా చూసి, ఎవరు ఎమోషనలైజ్ అవుతారు. ఎమోషనలైజ్ అయిపోయారు. దేశం గురించి ధర్మం గురించి ఆవేదనతో తల్లడిల్లిపోతారు. ఏడవరు కదా, అది బాలీవుడ్ సినిమా ఒకటి చూసి ఏడ్ చేసేసారు. ఎమోషనలైజ్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షణం నుంచి వెళ్ళి దేశం గురించి ధర్మం గురించి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక తాపత్రయం. మైనారిటీలను ఏమైనా చేయాలని. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి రెండో రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ పక్క టేబుల్ మీద ఉన్నటువంటి ముస్లింని చూడగానే ఒక భయము, ఆందోళన, వీళ్ళని నిర్మూలించాలనేటువంటి ఒక ఎరుక కలిగించినటువంటి సినిమా అది. అలాంటి ఎమోషన్ ఈ సినిమా కూడా కలిగిస్తుంది. ఇది ఒక్కటి చాలు, సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా అసలు తెలుగు నేటివిటీని చంపేస్తారు మా వాళ్ళు. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మంచిగా చెప్పారు. అది సినిమాని 10 సార్లు చూడటానికి సిద్ధపడండి. మన సనాతన ధర్మాన్ని, అది సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం తీసినటువంటి
చిత్రం అంటే ఇది నేను కూడా ఈ రోజుల్లో చూస్తాను. ఎందుకంటే గురువుగారు ఈ రేంజ్లో చెప్పిన తర్వాత ఎంత టికెట్ ఎంత గురుగారు 300గా? అంటే నిన్న ప్రీమియర్స్కి 600 తీసుకున్నారు. ఈ రోజున అక్కడ 100 రూపీస్, ఇక్కడ 50 రూపాయలు పెంపుదల అని అన్నారు. అయితే 300 ఉంటుంది టికెట్, 270 ఏమో ఉంటుంది కదా, 325 రూపాయలు ఏమో ఉంటుంది. అంటే 3000 దగ్గర పెట్టుకోవాలి మనం, 3000, 3500. మళ్ళీ పాప్కార్న్ అది అంటే ఒక 7000 దగ్గర పెట్టుకొని సినిమా చూస్తే అప్పుడే అర్థమవుతుంది మనకి. సో మీరంతా కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వెరీ థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.